హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఏజ్ విత్ మాధురి. సో ఈ వీడియోలో మనం హోల్ రామేశ్వరం ట్రిప్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. మేము వచ్చేసి విజయవాడ నుంచి 3 o'clockకి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి తెనాలి రీచ్ అయ్యామన్నమాట. సో 6 o'clock అరౌండ్ మనకి సికింద్రాబాద్ టు రామేశ్వరం ట్రైన్ వచ్చింది. సో ఇది వచ్చేసి వీక్లీ ట్రైన్ అనమాట. సికింద్రాబాద్ టు రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఓన్లీ ఆన్ వెనస్డే స్టార్టింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్. అరౌండ్ మాకు 21 hours జర్నీ తర్వాత మేము రామేశ్వరం రీచ్ అయ్యాము. ఒక చెన్నై ఎగ్మోర్ స్టేషన్ మాత్రమే ఒక 15 minutes అలాగా సో ట్రైన్ ఉంటుందన్నమాట. మిగతావన్నీ ఫాస్ట్గానే స్టేషన్స్ అన్నీ దాటుకొని మేము రామేశ్వరం వచ్చేసాము. అరౌండ్ 1 o'clock అలా వచ్చాము. సో స్టేషన్కి నియర్ బై 600 meters మాకు ఆర్యవైశ్య సత్రంలో రూమ్ దొరికింది. సో పర్ హెడ్ 300 అండ్ 500 ఎక్స్ట్రా ఫర్ ఏసీ. అండ్ వీళ్ళే మనకి మీల్స్ ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్నూన్. అండ్ వచ్చేసి నైట్ టిఫిన్ ఇస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ నాట్ ఇంక్లూడెడ్. సో మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం కదా 1 o'clockకి. సో 6 o'clock అలాగా మేము నది స్నానంకి వెళ్తున్నాం అనమాట. సో అగ్నితీర్థము సముద్ర స్నానం అనమాట. అండ్ 22 హోలీ వెల్స్ ఉంటాయి, బావులు 22 కుండ్స్ అని కూడా అంటారు. టోటల్గా మనకి 64 కుండ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారా మన రూమ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఓన్లీ ఒకటే ఉందన్నమాట రామేశ్వరం మొత్తంలో. సో దానికి ఆపోజిటే మన రూమ్, ఎవరు అడిగినా చెప్తారు. అండ్ ఇక్కడ నుంచి మనకి 1 kilometerలోనే దేవస్థానం ఉంది. సో పర్ హెడ్ 20 rupees ఆర్ 100 rupees ఛార్జ్ చేస్తున్నారు ఆటోస్. సో మనం అగ్నితీర్థం రీచ్ అయిపోయాము. అగ్నితీర్థంలో ఏంటంటే సీతాదేవి రాములు వారు కలిసి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిన ప్లేస్ ఇదే అనమాట. సో మేము కూడా స్నానం చేసేసి ఇలాగా స్ట్రైట్గా అగ్నితీర్థం నుంచి వచ్చేస్తే మనకి ఈస్ట్ గోపురం అనమాట కనిపించేది. సో ఈస్ట్ గోపురానికి రీచ్ అయిపోతాము. ఇక్కడెక్కడ చూసినా షాపింగ్ చాలా షాప్స్ కనిపిస్తున్నాయి, అన్ని పెరల్స్, తర్వాత సముద్రంలో దొరికేవి ఉంటాయి కదా గవ్వలు, ఆ మెటీరియల్స్ తయారు చేసినవి చాలా బాగున్నాయి. సో మనకి ఈస్ట్ గోపురం నుంచి నార్త్ గేట్ అండ్ సౌత్ గేట్ అనమాట. సౌత్ గేట్ దర్శనంకి, నార్త్ గేట్ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాము బావుల స్నానానికి అనమాట. ఇక్కడ పర్ హెడ్ 25 rupees అనమాట టికెట్. పర్ హెడ్ 25 rupees అనేది దేవస్థానం వాళ్ళు ఫిక్స్ చేసింది. సో మేము ఫస్ట్ ఇది లైన్ అనమాట మనం టికెట్ తీసుకోవడానికి. సో మేము ఫస్ట్ బావి దగ్గరికి వెళ్ళంగానే సో వాళ్ళు ఏం చేశారంటే త్రో చేసేస్తున్నారు వాటర్ బాగా ఫోర్స్గా. సో మాకు బెటర్ కొంచెం ఎక్స్ట్రా మనీ అయినా ఎందుకు వచ్చిందిలే అనిపించింది. సో పర్ హెడ్ 120, పర్ హెడ్ 250 అడిగారనమాట. సో మేము టోటల్గా 3 members 500 మాట్లాడుకున్నాము. అప్పుడు ఇలా స్లోగా ప్రతి ఇండివిజువల్ మీద నీట్గా పోస్తున్నారు. ఇలా 22 బావుల్లో వాటర్ పోస్తున్నారు. అండ్ మనకి కావాలంటే బాటిల్స్లో కూడా ఇలా ఫిల్ చేసి ఇస్తున్నారు ఇంటికి తీసుకెళ్ళడానికి. టెంపుల్లో కూడా కోడి తీర్థం అని చెప్పి అమ్ముతారు ఇఫ్ మనం బావుల్లో స్నానం చేయడానికి టైం దొరకకపోతే. ఇది ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. ఇది 7th అనమాట. 7th మాత్రం బావిలా కాకుండా కొంచెం కోనేరులాగా ఉందన్నమాట. ఇది కొంచెం యూనిక్గా ఉంది, బాగుంది. సో టోటల్ 22 బావుల్లో స్నానం అయిపోయిన తర్వాత మేము ఇంకా రూమ్కి రీచ్ అయిపోయి లంచ్ చేసిన తర్వాత సైడ్ సీయింగ్కి వచ్చేసాము. సో ఫస్ట్ మేము ధనుష్కోడికి వెళ్తున్నాం అనమాట. సో ధనుష్కోడికి వెళ్ళే దారిలోనే మనకి కోదండ రామాలయము వస్తుంది ఫస్ట్. ఇది వచ్చేసి విభీషణుడికి పట్టాభిషేకం జరిగిన ప్లేస్ అనమాట. 1964 cycloneలో మొత్తం ధనుష్కోడి ఎఫెక్ట్ అయినా ఈ టెంపుల్కి మాత్రం మాత్రము కొంచెం డెమాలిష్ కూడా అవ్వలేదంట. సో నెక్స్ట్ టెంపుల్కి ఆపోజిట్లో ఇలా ఫ్లోటింగ్ స్టోన్ అని చెప్పి ఏదో ఉంది. అంటే ఇది రామసేతు యూజ్ చేసిన రాక్ అని చెప్తున్నారు, కానీ రియల్ ఆఫ్ ఎక్కువ తెలీదు. కానీ వెయిట్ మాత్రం ఉంది అండ్ ఫ్లోట్ కూడా అవుతుంది. మరి పర్ హెడ్ 20 rupees ఛార్జ్ చేసి మనం ఇలాగా త్రో చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం గోస్ట్ టౌన్ అంటారంట ఈ ప్లేస్ని. 1964 cyclone తర్వాత ఇలాగ అయిపోయింది. ఇంతకుముందు షాపింగ్, తర్వాత టూరిస్ట్తో బాగుండేదంట. ఈ చర్చ్ అండ్ రైల్వే ట్రాక్ తప్ప ఇప్పుడు మనకి ఏమీ లేవు. సో ఇక్కడ రాముల వారి పాదాలు అండ్ శివలింగం తప్ప ఏమీ లేదు ఇక్కడ ఏరియా. కొంచెం షాప్స్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ అవైటెడ్ అనమాట నాకైతే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ది ధనుష్కోడి అనమాట. సో మనకి ఇటువైపు వచ్చేసి ఇండియన్ ఓషన్ వచ్చేసి ఫ్లోటింగ్ ఉంటుందన్నమాట.
అనమాట వాటర్. బే ఆఫ్ బెంగాల్ వచ్చి స్టిల్గా ఉంటుంది, అదే మనకి డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చి నుంచి మనం బైనాకులర్స్తో చూడొచ్చంట శ్రీలంక అని. ఇక్కడ నుంచి ఓన్లీ 18 కిలోమీటర్సే. చూసారా, ఇండియన్ ఓషన్ వచ్చేసి మనకి బాగా వాటర్ మూమెంట్ ఉందన్నమాట. సో అదే బే ఆఫ్ బెంగాల్ అయితే స్టిల్గా ఉంటుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అండ్ మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఆఫ్ కలామా, మన 11th ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్న ఇల్లు అనమాట ఇది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఆయన ఉన్నది, అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి షాపింగ్ ఏరియా లాగా పెట్టారనమాట. అక్కడ ఇందాట మనం వెళ్ళిన ధనుష్కోడి కన్నా ఇక్కడ షాపింగ్ కొంచెం తక్కువ ఉన్నాయి ప్రైజెస్. మీరు కూడా ఇక్కడే కొనడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉన్నాయి అనమాట. ఫోటోగ్రఫీ ప్రోహిబిటెడ్. సో నేను ఫస్ట్ ఎంట్రన్స్లోనే జూమ్ చేసి తీసాను. సో దీని పక్కనే మనకి ఇలా సీషెల్స్ మార్ట్ కూడా ఉంది. ఇక్కడ కూడా ప్రైజెస్ కొంచెం బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఇది రామపాదం అనమాట. సో అంటే ఇక్కడ రాముల వారు శ్రీలంకని చూసిన ప్లేస్ అంట, లంకని చూసిన ప్లేస్. ఇక్కడ నుంచి మనకి టోటల్ రామేశ్వరం సిటీ వ్యూ కనిపిస్తుంది. మనకి అది గోపురం అనమాట రామేశ్వరం టెంపుల్ది. అండ్ కొంచెం ఐలాండ్ ఏరియా లాగా వాటర్ ల్యాండ్ అలాగా కనిపిస్తుంది పైనుంచి, వ్యూ బాగుంది. నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి రామతీర్థంకి వెళ్తున్నాము. ఇక్కడే రామతీర్థం అండ్ శ్రీకృష్ణ టెంపుల్ కూడా ఉంది. ఇది రామతీర్థము. చెప్పాను ఇక్కడ మొత్తం టోటల్ 64 తీర్థాలు ఉన్నాయన్నమాట. రామతీర్థం, లక్ష్మణ తీర్థం, సీతా తీర్థం అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది రాముల వారి గుడి. సో ఇది వచ్చేసి మనకి కృష్ణ టెంపుల్ ఉందన్నమాట. సో ఇస్కాన్ లాగా నార్త్ ఇండియన్స్ది ఇది టెంపుల్ అనమాట. సో నెక్స్ట్ ఇది రామ టెంపుల్ అనమాట. గ్రీనరీతో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేము పంచముఖ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ మాత్రం రియల్ రామసేతు రాక్స్ ఉన్నాయి. సో పంచముఖ హనుమాన్ టెంపుల్ చాలా పెద్ద హనుమాన్ టెంపుల్ అనమాట, చాలా బాగుంది. మస్ట్ సీ ప్లేసెస్ అనమాట. ఇవి రామసేతు ఫ్లోటింగ్ స్టోన్స్ అనమాట, నిజమైనవి. సో మేము నెక్స్ట్ నటరాజ ఆలయంకి వెళ్ళాము. ఈవినింగ్ టైం అయితే ఫ్యాబ్ ఉందన్నమాట మొత్తం మనకి వ్యూ. మార్నింగ్ టైం అంత అనిపించలేదు కానీ ఈవినింగ్ లైటింగ్స్లో చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి లక్ష్మణ తీర్థం అనమాట. ఇక్కడ టాటాయిసెస్ ఉన్నాయి చాలాగా. ఇది చూడండి, డీటెయిల్ టాటాయిస్ పైకి వస్తా చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ సముద్ర మంతనం కనిపిస్తుంది స్టార్టింగ్, గోవర్ధన గిరి. అండ్ పైకి ఎంట్రన్స్కి వచ్చేసి 10 రూపీస్ పర్ హెడ్ అనమాట, వర్త్ అనమాట. చిన్నపిల్లలకి అయితే మనం రామాయణం, మహాభారతం అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఎవరికైనా టైం కన్స్ట్రైన్ ఉండి వెళ్ళలేకపోతే మీకు ఒక ఐడియాగా ఉంటుందని చెప్పి అన్నీ డీటెయిల్గా తీశాను. కృష్ణుడు పుట్టిన కాడ నుంచి మొత్తం కురుక్షేత్ర యుద్ధము, పాండవులు, తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం, గోవర్ధనగిరి అన్నీ కవర్ అయినాయి అన్నమాట. కృష్ణుడి బర్త్ నుంచి మొత్తం. ఇది చూసారా మనకి గోపికలు అనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. నెక్స్ట్ మనం కిందకు వస్తే అసలైన ఇస్కాన్ టెంపుల్ అనమాట. మొత్తం టోటల్ మిర్రర్ డిజైన్స్తో చాలా బాగుంది, లైటింగ్స్తో. సో ఈరోజు నైట్ మాకు అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మేము స్ఫటికలింగ దర్శనానికి అరౌండ్ 4 o'clock రీచ్ అయ్యాము. సో మనకి 4:30 నుంచి 6 o'clockకి స్ఫటికలింగ దర్శనం ఉంటుంది, ఓన్లీ మార్నింగ్స్. చూసారు లైన్ లోపల. మనకి స్ఫటికలింగం అంటే ఇలా ఉంటుంది, ఓన్లీ మనకి దీపాల వెలుగులోనే చూస్తామన్నమాట శివలింగాన్ని. తర్వాత మనకి జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. సో ఇది టోటల్ అసలు టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఇది నాకు పెయింటింగ్ లాగా అనిపించింది, కానీ చూడడానికి చాలా బాగుంది. మస్ట్ విజిట్ అన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి. బాగా చాలా ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చేస్తే మీకు యాక్చువల్లీ బోటింగ్ చూపించడం మర్చిపోయాను. అగ్నితీర్థం పక్కన మనకి బోటింగ్ ఉంటుందన్నమాట.
అలాగా తీసుకెళ్ళి కొంచెం ఒక 15 మినిట్స్ అలాగే బోటింగ్ ఉంటుంది. నెక్స్ట్ మేము పంబన్ బ్రిడ్జ్‌కి వెళ్ళాము. నిన్న మేము మిస్ అయ్యామన్నమాట. కానీ చూడాల్సిందే అని చెప్పి పంబన్ బ్రిడ్జ్‌కి వచ్చాము. ఇది వచ్చేసి ప్రీవియస్‌గా 1964 చెప్పాను కదా సైక్లోన్. అప్పటికి ముందు దాకా మనకి ఇక్కడ షిప్స్ అవన్నీ వెళ్ళేవన్నమాట. రైల్వే ట్రాక్ కూడా కొంచెం వీక్ అయింది. కానీ మనం మదురై నుంచి రామేశ్వరం వెళ్ళే రూట్‌లో రైల్వే ట్రాక్ మాత్రము ఇప్పుడు మనం వెళ్తామన్నమాట. చూడొచ్చన్నమాట. నేను మీకు చూపిస్తాను మదురై వెళ్ళేటప్పుడు. ఇటు సైడ్ వచ్చేసేసి బోటింగ్స్ చాలా బోట్స్ ఉన్నాయి. నాకైతే 'పుష్ప' మూవీ గుర్తొచ్చింది. నెక్స్ట్ విల్లుండి తీర్థం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సీతాదేవికి దాహం వేసిందని చెప్పి రాముల వారి బాణంతో ఒక వెల్‌ని క్రియేట్ చేశారనమాట. మొత్తం ఇక్కడ సీ వాటరే ఉంటుంది మనకి మ్యాక్సిమమ్. ఓషన్స్, సీస్ కదా! కానీ ఇక్కడ మాత్రం మనకి డ్రింకింగ్ వాటర్ ఉంటాయన్నమాట. ఈ బావిలోంచి వాటర్ తీసిస్తారు తాగమని. సో, అవి మళ్ళీ నేను కింద నుంచి చూసాను ఏమన్నా వేవ్ ఉందేమో పైకి వాటర్ రావడానికి, లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది అబ్దుల్ కలాం మెమోరియల్ అనమాట. ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్. Bye guys.